నుగులు, దర్బలు, కూర్చాలు, పవిత్రము, చెంబుల నీళ్లు, పంచపాత్ర ఉద్ధరణి, తట్టలు. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ర, పురుషోత్తమ, అధోక్షస, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరగే, శ్రీకృష్ణాయ నమః. పవిత్రం ఎత్తుకోండి. 3 ముడులు కూడిన పవిత్రము 2 అక్షంతలు ఎత్తుకుని రథ్యాస్మ హవ్యే నమసో. 3 దర్భలతో చేసిన పవిత్రాన్ని ఎత్తుకోండి. 2 అక్షంతలు కూడా చేతిలో పెట్టుకోండి. ముందు పవిత్రం ఉంగరవేళ్ళ వేసుకుని మళ్ళీ 2 అక్షంతలను ఎత్తి మీ శిరస్సులో పెట్టుకోండి. రథ్యాస్మ హవ్యే నమసోపసత్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్న హవిషా వృద్ధయంతః శతం జీవేహ సహరసవీరాః దీర్ఘాయుష్యమస్తు. 3 కట్ట దర్భల్ని కాలుకి కింద వేసుకోండి. దర్భేస్వాసీనః చేతుల ఉద్ధరిని నీళ్ళు విడిచి చేయి తుడుచుకోండా. అపౌపస్ప్రస్య మళ్ళీ 3 కట్ట దర్భల్ని తీసుకుని ఉంగరవేళ్ళ పవిత్రంతో చేరి మళ్ళించి పెట్టుకోండా. 2 అక్షంతలు ఎత్తుకోండి. సంకల్పం చేసుకోవాలా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపః జ్యోతిరసః అమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. ఓం 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 మమో భారత సమస్త దురిత క్షయద్భార శ్రీపరమేశ్వరః ప్రీత్యర్థం అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాం అభ్యంతరః శుచిః మానసం వాచికం పాపం కర్మణః సముపార్జితం శ్రీరామ స్మరణేనైవ వ్యపోహతి న సంశయః. శ్రీరామ రామ రామ చతుర్విష్ణుః తథా వారః నక్షత్రం విష్ణురేవ చ యోగశ్చ కరణం చైవ సర్వం విష్ణుమయం జగత్. శ్రీగోవింద గోవింద గోవింద. ఆద్యశ్రీ భగవతః మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్ధమానస్య ద్వితీయపరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే అష్టావిగుం శతితమే కలియుగే ప్రథమభాతే జంబూద్వీపే భారతవర్షే భరతః ఖండే మేరోః దక్షిణే పార్శ్వే సఖాప్తే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ట్యాః సంవత్సరాణాం మధ్యే క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మఋతౌ ఆషాఢమాసే కృష్ణపక్షే అమావాస్యాం పుణ్యతిథౌ వాసరాః వాసరస్తు భానువాసరః సంయుక్తాయాం పుష్యమీనక్షత్ర సంయుక్తాయాం విష్ణునక్షత్ర విష్ణుయోః విష్ణుకరణ ఏవం గుణ సకల విశేషేణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం అమావాస్యాం పుణ్యతిథౌ. వీతి దంద్యాన్ని ఎడమ పక్క మార్చకుండా గోత్రం చెప్పి నేను చెప్పేదాన్ని అట్నే ఫాలో చేసుకోండి. అస్మత్ పితుః పితామహ ప్రపితామహానాం గోత్రం చెప్పి పేరు చెప్పుకోండి. శర్మనాం వసురుద్ర ఆదిత్యస్వరూపానాం అమ్మ లేని వాళ్ళు చెప్పుకోండి గోత్రం. మాతుః పితామహి ప్రపితామహీనాం వసురుద్రా అమ్మధానాం వసురుద్రాదిత్యస్వరూపానాం గోత్ర. అవ్వ వాళ్ళ ఇంటి పక్క గోత్రం చెప్పుకోండి. గోత్రం చెప్పుకొని తాతల పేరు అవ్వల పేరు చెప్పుకోవాల్సింది. మాతామహ మాతుః పితామహ మాతుః ప్రపితామహానాం మాతామహి మాతుః పితామహి మాతుః ప్రపితామహీనాం వసురుద్ర ఆదిత్యస్వరూపానాం అక్షయ్య తృప్త్యర్థం అమావాస్య దర్శశ్రార్ధ తిలతర్పణ రూపేణ అద్య కరిష్యే. దంద్యాన్ని కుడిపక్క మార్చుని సవ్యం చేసుకుని చేతులు ఉండే దర్భని దక్షిణంగా వేసేసి చేతులు ఉద్దరిని నీళ్ళు విడిచేసి
చేయి తుడుచుకోవాల్సింది. 3 కట్ట దర్బల్ని తూర్పు పడమరగా పెట్టుకుని 3 దర్బలతో కూడిన 2 కూర్చాలని దక్షిణ కొనగా దానిపైగా పెట్టుకుని మళ్ళీ దంద్యాన్ని ఎడమ పక్క మార్చుకుని చెప్పే మంత్రాన్ని చెప్పవలసింది. 2 నుగులు ఎత్తుకుండా చెప్పండ. ఉషంతస్త్వా హవామహే ఉషన్నః సమధీమహి ఉషన్నో సతావః పితॄన్ హవిషే అత్తవే అస్మిన్ కూర్చే వర్గత్రయ పితॄన్ ఆవాహయామి. నుగుల్ని చల్లండ. మళ్ళీ 3 కట్టదర్బల్ని ఎత్తుకుని మధ్యలో పెట్టవలసింది. వర్గత్రయ పితॄన్ ఇధమాసనం. మళ్ళీ 2 నుగులు ఎత్తుకుని చల్లండి. తిలగంధాది సకలారాధనై సువర్చితం. ఇప్పుడు నుగులు నీళ్ళంగా చేసిన రావాల్సింది. అస్మతే చెప్పుహోండ తర్పయామి అట్లా అని చెప్పిన తర్వాత ఒక్కొక్కసారిను అస్మతే చెప్పుహోండ. అస్మతే పితరం గోత్రం శర్మణాం వసురూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే చెప్పుహోండ పితామహం గోత్రం శర్మణాం రుద్రరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే ప్రపితామహం గోత్రం శర్మణాం ఆదిత్యస్వరూపానాం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే అమ్మ లేని వాళ్ళు చేసుకోండి. మాతరం గోత్రం అమ్మధానాం వసురూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే పితామహీం గోత్రం అమ్మధానాం రుద్రరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే ప్రపితామహీం గోత్రం అమ్మధానాం ఆదిత్యస్వరూపానాం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే మాతామహం గోత్రం శర్మణాం వసురూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే మాతుః పితామహం గోత్రం శర్మణాం రుద్రరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే మాతుః ప్రపితామహం గోత్రం శర్మణాం ఆదిత్యస్వరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే మాతామహీం గోత్రం అమ్మధానాం వసురూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే మాతుః పితామహీం గోత్రం అమ్మధానాం రుద్రరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. అస్మతే మాతుః ప్రపితామహీం గోత్రం అమ్మధానాం ఆదిత్యరూపం స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి స్వధానమస్తర్పయామి. ఊర్జం వహంతీః అమృతం ఘృతం పయః కీలాలం పరిశ్రుతం స్వధాస్త తర్పయథ మే పితॄన్ తృప్త్యత తృప్త్యత తృప్త్యతః. దంద్యాన్ని మాలహ మార్చుకుని నీళ్లు ముడిచి దంద్యాన్ని తడుపుకుని కింద చెప్పే మంత్రాన్ని చెప్పండ. ఏకే జాస్మత్ కులే జాతః అపుత్రాః గోత్రానామృతాః తే ఘన్నంతు మయా దత్తం శూత్ర నిష్పీడనోదకం. కంట్ల అద్దుని దంద్యాన్ని వచ్చి సరిగా వేసుకోండ. లేచి నిలిచి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకోవాల్సింది. దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవచ నమస్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః. అభివాదయే చతుర్షాహర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. గోత్రానికి మీ గోత్రానికి సంబంధించిన ఋషుల పేరు చెప్పుకోండి. అభివాదయ్య చెప్పి నమస్కారం చేసుకున్న తర్వాత మళ్ళీ కూర్చుని దంద్యాన్ని ఎడమ పక్క మార్చుకోండి. మళ్ళీ 2 నుగులెత్తి కూర్చంపైగా చల్లవలసింది. ఉషంతస్త్వా హవామహే ఉషన్నః సమధీమహి ఉషన్నో సతావః పితॄన్ హవిషే అత్తవే అస్మిన్ కూర్చే ఆవాహిత వర్గత్రయ పితॄన్ యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపయామి. నుగుల్న చల్లిసి తట్టల వేసిన కూర్చాన 2
ఎత్తి కూర్చాన ముడి ఇప్పుకుని దాని తర్వాత తట్టలో ఉండే దర్భన్ కూడా చేతులు ఎత్తి పెట్టుకుని దక్షిణ కొనగా దర్భతో కొనన పెట్టుకుని నుగులు నీళ్ళుగా విడవలసింది. ఏషాన్న మాత న పితా న శభాంతవ తే సర్వే కుశోతకై మయోసృష్టై తృప్త్యత తృప్త్యత తృప్త్యతః విడిచిసి దంద్యాన్ని సరిగా వేసుకుని పవిత్ర విసర్జనం చేయవలసింది. మళ్ళీ ఆచమన్యం చేసుకోవాల. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం ఇవాపసోః అనంతపుణ్యఫలతం అతః శాంతిం ప్రయశ్చమే ఇదమాగ్నేయం హిరణ్యం సదక్షిణాకం సదాంబూలం అమావాస్య పుణ్యకాలే వర్గత్రే పితॄన్ ప్రీతికరీం చ కామయమానః తుభ్యమహం సంప్రదతే నమః నమః.